చూసి దాన్ని బట్టి స్టేటస్ పెట్టేసరికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరో కానీ మండల లీడర్లు మొత్తం ఫోన్ చేసి వాడిని గుద్దాల కొట్టుని లోపలేసి గుద్దాల కొట్టుని వాడిని అని చెప్పి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళ లోకల్ వెనకపల్లిలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో ఫోన్లు చేయించి ఇద్దరు కానిస్టేబుల్ని ఇంటికి పంపించి తీసుకొచ్చి లోపలేసి ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టారు. మా వాళ్ళు వచ్చి అడిగినా కూడా మళ్ళీ ఆ రోజు ఇరవలే. మళ్ళీ పొద్దున కానిస్టేబుల్ పంపించి మళ్ళీ పొద్దున 8 గంటలకు తీసుకొచ్చారు. సరే అని చెప్పి నేను మళ్ళీ కార్యకర్తలు మన లీడర్లు వచ్చేసి సార్ ఏం సార్ ఇది మరి నిన్న నుంచి కూర్చోబెట్టారు ఏమైంది సార్ అంటే ఫేక్ పెట్టిండు, ఫేక్ రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం సంబంధించింది ఫేక్ పెట్టిండు, అది అవసరమా అని. సరే సార్ అది పేపర్ కటింగ్ అనుకొని సోషల్ మీడియా గ్రూప్లలో వచ్చింది పేపర్ కటింగ్ అనుకొని సార్ పెట్టేసిన ఏమో సార్ దాన్ని మిస్టేక్ సార్ దాన్ని మరి ఇప్పుడు ఎట్లా సార్ అని కావాలనుకునే కాంగ్రెస్ నాయకులను పోయి కాంప్రమైజ్ కాపోన్నారు. వాళ్ళని మేమేందుకు కడుతుంది సార్ మాకేం అవసరం ఉంది 2 రోజుల నుంచి వచ్చి నువ్వు కూర్చోబెట్టుకున్నావు కదా కేసు చేస్తే కేసు చేయండి లేకపోతే రిమాండ్ పంపించండి లేకపోతే స్టేషన్ బిల్ ఏమి ఇచ్చి పంపించండి సార్ అని. అబ్బా కేసు కావాలన్నా అలా చేసేది సార్ దానికి ఏముంది సార్ వాళ్ళ కాలం మీద వీళ్ళ కాలం మాకేం అవసరం ఉంది కేసు చేస్తే కేసు చేసేయి లేకపోతే రిమాండ్ మీద పంపించేసాయి ఎవరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు సార్ నువ్వు అని అడిగేసరికి కాంటాక్ట్ ఎవరు ఇచ్చినా అని కూడా అడిగినాం సార్. అడిగితే ఒక ఆయన పేరు చెప్పిండు బాలాజీ అని చెప్పి ఆయనకు వాళ్ళ ఊరోళ్ళు ఫోన్ చేసి కాంటాక్ట్ ఇచ్చినావు నువ్వు అని చెప్పి అంటే నేను వస్తున్నా అని చెప్పి అన్నారు. సార్ నాకు బొమ్మరాజ్పేటకి లీడర్లు ఫోన్ చేసి జర భయపెట్టు అని చెప్పి నేను చెప్తే నేను కాంటాక్ట్ ఇచ్చినా అని చెప్పి నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు సార్ నేను వచ్చినా కదా ఆయన నిలిచిపెట్టు అని చెప్పి ఆయన చెప్పి అప్పటికే ఆయన సీరియస్గా కోపం వచ్చేసింది. రవిగౌడ్ మీరు వెళ్ళిపోవచ్చుగా మీరు ఎందుకం అవసరం లేదు మళ్ళీ ఇక్కడికి వస్తే కూడా మీకు ఇచ్చే మర్యాద కూడా ఇక తగ్గిపోతా చూడు అంటుంది. అరే ఏం చేసినాం సార్ పంపించమని ఆయనే చెప్పింది కాంటాక్ట్ ఇచ్చిన ఆయన అని చెప్పి మేమంటే మేము పంపిస్తాం మీరు వెళ్ళిపోండి అన్నారు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ పోయినాం. అవసరం లేదు మీరు పోయిన తర్వాతనే పంపిస్తాను. మేము వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి పిలుచుకున్నాడు. 4 కానిస్టేబుల్ ఉన్నారంట ఆయన పేర్లు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పేస్తాను 4 కానిస్టేబుల్ పెట్టుకొని అరే లంజా కొడుకు కేసీఆర్కి ఏమైనా తిండి పెడుతున్నారని చెప్పి పార్టీ పరంగా చూసింది. సరే ఆడికైనా సరే అని అన్న తర్వాత బొట్టు పెట్టుకొచ్చిన వాళ్ళ లంజా కొడుక బొట్టు అవసరమా రానికి అని బొట్టు గురించి ఎందుకు హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడింది సార్ అది దానికోసం నామగల్ అన్నాడు. మళ్ళీ కూడా 2 తన్నే పంపిస్తావని అన్నాడు. ఏం సార్ తన్ని పంపించడం ఏమింది ఏ సెక్షన్లో ఉంది ఏంది కొట్టుకోముందా అని లేలే మీరు ఓన్లీ మేము చూపిస్తా అని చెప్పాను. ఈ రోజు ఇదైంది రేపు పొద్దున అయితే ఖర్చు పెట్టి మరీ బొట్టు చూపించడం అవసరం ఆయనకు.